అందరూ బాగుండండి ఫ్రెండ్స్. అమ్మాయిల గురించి అసలు వద్దు. ఇంటర్లో ఖాళీ, ఇప్పుడు ఖాళీ. అమ్మాయితే ఎందుకు మాట్లాడదు? ఇంటర్లో ఎందుకు బిహేవ్ చేయాలి? మీకైతే కంటెంట్ కొంచెమైనా ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అసలు మన వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన బాయ్స్ హాస్టల్స్లో మన ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా, ఈ వీడియో అయితే ఏమాత్రం స్క్రిప్ట్ అయితే కాదు, ముందుగా అనుకొని చేసింది అయితే అస్సలు కాదు, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళనైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాం. అలాగే ఈ వీడియోలో మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి అయితే చేయలేదు ఈ వీడియో. అలాగే నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క పర్సన్ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా. మీరైతే ఈ వీడియో బట్టి మా వాళ్ళ క్యారెక్టర్ని అయితే డిసైడ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను ముందు ఎందుకు వీడియో తీశాను, యూట్యూబ్లో పెడతాను వాళ్ళకి తెలియదు. కాబట్టి కొంచెం ఫన్గా అయితే మాట్లాడారు. నేను దానికి ఇంకొంచెం క్రంచ్ యాడ్ చేసి ఇంకా ఫన్ జనరేట్ చేయడానికి మీమ్స్ అయితే యాడ్ చేశాను. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ని అయితే డిసైడ్ చేయొద్దు ఈ వీడియో ద్వారా. వీడియో లాంగ్ ఉంటుంది, బట్ మీకైతే పక్కా బోర్ కొట్టదు అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే మాకైతే 2 days అయితే పట్టింది. మా కంటెంట్ కనుక వర్త్ అనిపిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొత్త వారికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు సైలెంట్గా ఒక రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. కొంచెం ఫేస్ తిప్పమ్మా, చూస్తాం. మనోడైతే ఫుల్గా మూవీలో అయితే ఇన్వాల్వ్ అయిపోయాడు. మేము వెళ్ళిన కాసేపటి వరకు చూడలేదు, చూసి ఇంకా కెమెరా మీదకైతే దూకాడు. అలా చేస్తేనే హీరో 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 హీరో. ఇంకా వాడైతే వీడియో తీయలేదు, అందుకని ఇంకో రూమ్లో అయితే వచ్చాం. ఒకడైతే రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు, మనోడైతే పడుకొని ఉన్నాడు. చూద్దాం అసలు. బాబు లేవు. యాక్టింగ్ బుక్ మొత్తం అంత పెద్ద బుక్ చదివా? చాలే, చూడు చూడు ఫేస్ చూపి, ఫేస్ రివీల్. వాడు చేస్తాడు, వాడి బిల్డప్ ఎవరికైనా చూపించండి రా. చెప్పేదాన్ని చెప్పు, మన వాళ్ళకి ఏదైనా మోటివేషన్. ఆల్రెడీ ఫస్ట్ వీడియో తమ్ముళ్ళు నువ్వే కదా కాలేజ్ వ్లాగ్లో. చెప్పు సార్, ఫస్ట్ వీడియో కాలేజ్ వ్లాగ్ ఉంది కదా, ఆ కాలేజ్ వ్లాగ్ చూడమని మన వాళ్ళకి చెప్పు. ఏమైందిరా? హాయ్ అందరూ, కాలేజ్ వ్లాగ్ చూడండి. అదేంద్రా ఎనర్జెటిక్ గా చెప్పురా, తమ్ముళ్ళలో నేను ఎంత బాగా పెట్టి వీడియో అంత బాగా చేస్తే. హాయ్ అందరికి, కష్టపడి వీడియో చేసాక తప్పకుండా చూడండి. ఒకసారి నచ్చితే ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ చూడండి. నరసింహనాయుడు చేసి పెట్టుకునేది యూట్యూబ్ లో పెద్ద వీడియో, ఎందుకంటే మీకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి మీకు బాగా నచ్చింది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. చేసి విఐపీస్ ఎలా ఉన్నారు? విఐపీస్ లో కాదు పెడుతుంది, ఇది తెలుగు డేంజర్ జోన్ లో. 2000 years later. తెలుగు డేంజర్ జోన్ లో మన ఆర్వీఆర్ చేసి వీడియో ఉంది, అందరు చూసి అందరు తప్పకుండా చూడాలి, లైక్ చేయాలి, మరి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చదువుతావా మన తెలుగు డేంజర్ జోన్ ఫాలోవర్స్ కి? నేను ఆర్వీఆర్ చేసి వచ్చినప్పుడు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడ వేరేలాగా ఉందన్నమాట. ఎందుకంటే 2 రోజులు అమ్మాయిలు, 1 రోజు నేను. చాలా 2 రోజులు అమ్మాయిలు, ఒకరో మాత్రమే బాయ్స్. మేము జనరల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. కాదు, బాయ్స్ తలెత్తుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందువల్ల మీరు తెలుగు డేంజర్ జోన్ కానీ సబ్స్క్రైబ్ చేశారంటే బాయ్స్ తలెట్టేటట్టు వంశీగా. అబ్బా ఏం వాడకవయ్యా. మరి నువ్వు మాట్లాడరా. ఏ బుక్ ఇదే బుక్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ రూమ్ లోకి వెళ్తున్నాం. పడుకున్నారా? ఏయ్ బాబు, 2 ఓడుతున్నారు పాపం. ఏ బాబు, #టాపర్. పెట్టలే అటు కాదు, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. తరుణ్ పోస్ బాగుందిరా. అరే పాప లేవేశారు ఇలా అనవసరంగా. నేనేం చేయట్లేదు. కోయిడ్ క్యాంపస్ మరి ఏమన్నా
అవి చెప్తారని అమ్మాయి దాంట్లో కలుసుకోమా, మాటలు కూడా ఆడుకోమా. వాళ్ళు ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. అది ఉండాలంటే ప్రపంచమే వేరా? ప్రపంచమే వేరు కదా. అమ్మాయి జోడికి వెళ్ళకండి. ఒకట్రా, మన గార్డెన్ క్రియేట్ చేసుకుంటే బటర్ఫ్లైస్ వస్తాయి. మన బటర్ఫ్లైస్ కోసం టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు వేస్ట్ చేసుకుని, అంటే తిరిగి వేస్ట్. సపోజ్ మీరు ఒక లవ్ చేశారు, బ్రేకప్ అయిపోయింది, బాధపడకుండా మీ అదే దృష్టి చదువులో పెట్టుకుంటే ఒక సక్సెస్ అయ్యారనుకో, ఆ బ్రేకప్ చేసిన అమ్మాయి ఆలోచించాలి, అయ్యో వీళ్ళు వదులుకున్నానే అని. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్, లవ్ మ్యారేజ్ బెస్ట్? ప్రెసెంట్ అయితే నో మ్యారేజ్ బెస్ట్. ఒక డైలాగ్ ఉంటది, ఒకసారి సెటిల్ అయితే రంభా ఊర్వశిలే వస్తారు మన దగ్గరికి. చంద్రగారు చాలా మంది మంచి ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు, దాని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది కొంచెం తగ్గించండి. ఆడొచ్చు కానీ మరి ఎడిక్ట్ అవ్వద్దు. ఇప్పుడు ఇంకో రూమ్ లోకి వెళ్దాం, మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్, ఏమైంది? మరి దారుణంగా ఉందిరా. అరే మంచిగా ఉంటాం మళ్ళీ, మంచిగా ఉంటా. మళ్ళీ. సరే 2,000 years later. వచ్చానా? హాయ్. ఎన్ని కాదు, నువ్వు ఆర్యాలు ఎందుకు జాయిన్ అయ్యావు? మమ్మల్ని చెప్పింది అది పాయింట్ రా. ఏమో సార్, సీట్ వచ్చిందా? ఇంకేముండేరా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇంకేమన్నాయి రా? ఇవన్నీ కాదు మన క్లాస్లో, ఇవన్నీ కాదు మన క్లాస్లో నీకు బాయ్స్ మీద కానీ గర్ల్స్ మీద కానీ ఎవరైనా మీద కానీ కోపం ఉందా? One hour later. ఎంత ఇష్టం? అది ఉండాలంటే ఇంకా ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నావా? వేరే చేస్తున్నారు గ్యాప్. ఏం చేయను. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? మొన్న కూడా ఆడకొచ్చి ఆడేదో చేసే ఉన్నాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు చెప్పు, నీ సంగతి చెప్పు. నువ్వు చెప్పురా లోకేష్. ఏదో చేసుకోరా రే, ఎందుకురా? ఏదో చేసుకోరా రే, ఎందుకురా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నువ్వు చెప్పు ఇప్పుడు ఏదో చెప్పడానికి అయితే ఏం లేదు. అన్నయ్య సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. శివ నంబర్ 4 వెనకమాల ఉన్నాడు, కోప్ పెట్టు. అన్నగారు ఫోన్ లో చూసుకున్నాండి. ఇదండి పెద్ద ప్లానింగే. ఇప్పుడు ఈ వీడియో నువ్వు యూట్యూబ్ లో చూసుకుంటే నీ రియాక్షన్ ఏంటి? అంతొద్దు, యూట్యూబ్ పెట్టలేరా బాబు? వాళ్ళని నాకు తెలుసు. అదంతా అప్పుడండి. వాడు పిచ్చి పిచ్చి కంటెంట్ చేయడు వాడు. మీరు కన్నా తెలుసు వాడుతో. వచ్చి 6 నెలలు కూడా కాలేదు, పగేం లేదు. ఎవరు అసలు పేర్లు కూడా తెలిసారు ఇంకా నాకు తెలియదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు ఒక సెకండ్ ఆరా. ఏదన్నా మాట చెప్పు. అందరూ బాగుండండి ఫ్రెండ్స్. హాయ్ బ్రో. ఏంట్రా అది? ఏ వీడియో లేదు, యాక్టింగ్ చేయడానికి చేస్తారు కొద్దిగా వీడియో అయితే. యూట్యూబ్ లో పెడుతున్నావు ఇది. నువ్వు చెప్పేయండి. అవన్నీ చెప్పాను యూట్యూబ్ లో, నేర్చుకుంటారు. చదువుకోనిరా. నంబర్ 4 అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. హెడ్ షాట్ ఇప్పుడే పడింది అడిగి కట్టడానికి వచ్చావు. బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్.
हाँ देर सी स्कोप करो హలో వాట్ ఇస్ గోయింగ్ ఆన్ బ్రో హియర్ నువ్వులే మాట నువ్వులే నీ ఇష్టం మరి. हाँ మగన్న అమ్మాయి పేరా గేమ్ కాదు చెప్పు. ప్రణీత అవురి ఈడి ప్రణీత్ రా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. తల మాట్లాడుతున్నాను गुड फैंटास्टिक కొట్రా हाँ వెనకే ఉన్నాడా हाँ అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ అమ్మాయిల గురించి అసలు వద్దు. మళ్ళీ చెప్పు. హ్యాష్ట్యాగ్ ఆర్వీఆర్ చేసాను పేజ్ ఆనర్ గైస్. Yeah guys, follow to Mr. RVSN 2024. 1 hour later. He's a producer. Cameraman. I am the artist. అది కూడా కరెక్ట్ కదా సార్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అందరు ఫిష్ ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈజీ డాన్ బి సెక్షన్ కి హి హాస్ సో మచ్ ఫాలోయింగ్ ఇన్ గర్ల్స్. బ్రో ప్లీజ్ షో యువర్ ప్లేస్. ఇలా నడుస్తుంది. చాలా మంది అమ్మాయిలు తెలిసి అందరు సీరియస్ అని అందగాడి కార్తీక్ అని పెట్టండి కామెంట్స్ పెట్టాలా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలాసన్ కొంచెం ట్రై చేయి బ్రో, ఏం కాదు. అటు పడుకున్నాడు బ్రో. అబ్బాయి చాలా లవర్ బాయ్. ఈజీ పెద్ద రోడ్డు हाँ అక్కడ ఉన్నాడు. నువ్వు అందరికంటే పెద్ద రాడు కదా బ్రో. నాకు అంత రాదు. ఎవరు మాట్లాడలేదు బ్రో. ఏంటి పరిస్థితి మా పరిస్థితి? हाँ ఇంటర్ లో ఖాళీయే, ఇప్పుడు ఖాళీయే. ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు అంటూ. అమ్మాయి కూడా పడట్లేదు, కనీసం మాట్లాడట్లేదు. ఈ వీడియో చూసాక తప్పకుండా నీ ఇన్స్టా ఐడి ఖచ్చితంగా ఫాలో రిక్వెస్ట్ వస్తాయి. బ్రో गुड फैंटास्टिक అందరికి ఈజీ సి సెక్షన్ డౌన్ బ్రో. అందగాడు ఏందిరా సిఎస్డి లవర్ బాయ్ 24 గంటల అమ్మాయిలతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. అది కదా లైట్ చూడ ఎట్ట వెళ్తుందో. ఇప్పుడు లవర్ లేదనుకుంటాడు, కానీ లవర్ ఆడే ఉంటుంది. లవర్ లేదు అనుకుంటాడు, కానీ లవర్ ఉంది ఇప్పుడు. అది కూడా కరెక్ట్ కదా సార్. సిఎస్సి బి సెక్షన్ డౌన్. పేరు అనిల్. హాయ్ బ్రో అనిల్ బ్రో. హాయ్ చెప్పు. యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు. బాబు గేమింగ్ కి క్లోజ్ ఫ్రెండ్ ఇతను. చూడు ఎట్లా అంటున్నాడు చూడు అసలు ఆ గేమ్ ప్లే. హాయ్ చెప్పు ఒకసారి. మనోడు అన్నాడు చూడు. హాయ్ బ్రో. guys present NBK 20k followers. ఫేస్ చూపి పెసాద్ ఎంబీకే హ్యాష్ట్యాగ్ 23k ఫాలోవర్స్. అసలు గేమ్ ఆడే వాళ్ళు అయితే పూర్తిగా లీనం అయిపోయారు. అసలు పిలుస్తున్నా పలకట్లేదు. గేమ్ కి ఫుల్ గా అయితే ఎడిక్ట్ అయిపోయారు మన వాళ్ళు అయితే. మిస్టర్ ఐడి అంటారు. నువ్వు సూపర్ రా. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నందన్ ఫ్రమ్ ఐడిబి సెక్షన్. हाँ నాకు ఏమైనా అవసరం ఫస్ట్ చేసేది కాదు. సిఎస్బిఎస్ हाँ మాట్లాడు బ్రో. లే బ్రో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మా హాయ్ చెప్పు. गुड फैंटास्टिक ఎంతకైతే తప్పించుకుపోయాడు క్వశ్చన్ యాడ్ అడుగుతామని. ఇప్పుడు దొరికాడు మనకి. సిఆర్ నువ్వు కూడా రాని. ఇద్దరు సిఆర్లు ఉన్నారు ఒక రూమ్ లోనే. తిను ఒక సెక్షన్ ఈ సిఆర్ అయితే తను ఇంకో సెక్షన్ ఈ సిఆర్. బ్రో మీరు సిఆర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంది? లేదు ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యారు కదా. సార్ అడిగి నుంచున్నారు కదా. కింద జిలో పడుతుంది ఇక్కడ. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ బి సెక్షన్ సిఆర్ గా నీకు మంచి పేరు ఉంది కదా, ఎందుకంటావు? అదే సిఆర్ గా పెట్టలేదురా మా క్లాస్ లో ఎవరు ఇంట్రెస్ట్. అందరూ సిఆర్ అంటే నువ్వు అంటున్నారు కదా. అది ఏమంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటా మాట్లాడతా అంతే. నువ్వు సూపర్ రా. నీకు ఇష్టమేనా సిఆర్ పోస్ట్? ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఆ పర్సంటేజ్ అంటే మన వల్ల కాదు. పర్సంటేజ్ ఉండాలంటున్నారా?
గుడ్ ఫ్యాంటాస్టిక్. ఇద్దరు సిఆర్స్ మధ్య ఇంటర్వ్యూ. లెట్స్ వెల్కమ్ అనదర్ సిఆర్ ఫ్రమ్ అనదర్ సెక్షన్. చిటికలే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 50 lakh rupee question. నీకు ఇప్పుడే చెప్పావు కదా సిఆర్ గా ఇంట్రెస్ట్ లేదన్నావు, దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటా? ఒకటి ఒక అమ్మాయి మనతో మాట్లాడుతుందంటే సిఆర్ రా, సిఆర్ తో మాట్లాడుతున్నా అని అబ్బే అసలు నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మళ్ళీ ఆ పదం నచ్చదు నాకు. ₹1 కోటి ప్రశ్న. నాకు రెస్పెక్ట్ కావాలి. చిన్నప్పటి నుంచి సైకిల్ తప్పకుండా డైరెక్ట్ స్ప్లెండర్ బైక్ నడుపుతావా? అడిగేవాడు కూడా ఉన్నాడు. నడుపుతావా? నాకు సైకిల్ వచ్చి కాబట్టి నేను సులభం. నాకు సైకిల్ వచ్చి కాబట్టి నేను సులభం. సైకిల్ వచ్చిగా అంటే చిన్నప్పటి నుంచి చిన్నగా నేర్చుకొని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అక్కడ ఈ హీరోలకే జింగిల్ మ్యాన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎందుకు నేను నార్మల్ మాట్లాడుతున్నా, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నా? ఏమైందిరా? నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. పెద్ద ప్లానింగే రా. ఇప్పుడే అమ్మాయితో ఎందుకు అలా మాట్లాడకూడదు, ఇంట్రోవర్ట్ లాగా ఎందుకు బిహేవ్ చేయాలి? ఇంట్రోవర్ట్ ఎవరు బిహేవ్ చేయమన్నారా? బిహేవ్ చేయమని చెప్పారా? ఇంట్రోవర్ట్ అంటే అమ్మాయి దగ్గర ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే అమ్మాయి దగ్గర ఇంట్రోవర్ట్. ఎందుకు ఏం మాట్లాడతావురా? మాట్లాడడం అంటే ఎవడు మాట్లాడమన్నాడు? వాళ్ళు అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి సరిగా. ఏ రెస్పాండ్ అవ్వాలి? ఏ రెస్పాండ్ అవ్వాలి? అమ్మాయి మాట్లాడుంది. అవును మాట్లాడతా. మరి ఇప్పుడే కదా అదే ఏం మాట్లాడాలంటున్నా? అది కూడా కరెక్ట్ కదా సార్. మాట్లాడతావు, ఏం మాట్లాడతా? తిన్నావా? తెలుసుకోవాలి, కొనుక్కున్నావు నువ్వు? అక్కడ తెలుసుకోవాలి. అక్కడ ఏం మాట్లాడాలో. అవును ఆ పక్క అడిగావు ఏం బాగుంటది? అది కూడా కరెక్ట్ కదా సార్. నాకు తెలిసింది. అవును అక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియదు. 1 hour later. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. Ain't no switching. Ain't no switching, bitch. Ain't no switching. Ain't no switching. I'm tired of dealing with you lame ass hoes. You can get hit with a cane, hoe. And yeah, I'm talking about Slick Rick. I'm not talking